మై 3 AM ఫ్రెండ్ ధను మా ఇంటికి వచ్చింది. మేము కలిసి చాలా డేస్ అయిపోయింది అండ్ వినీతుడు ఆడుకోవాలని చెప్పి స్పెషల్ గా వచ్చింది అనమాట. చాలా దూరం నుంచి. అంటే డైలీ కలిసే వాళ్ళము. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిసి చాలా రోజులు అయిపోయింది. యాజ్ యూజువల్ ప్రతిసారి లాగే విన్నీకి హోమ్ మేడ్ నెయ్యి తీసుకొని వచ్చింది. నేను ధను వచ్చే లోపలే మొత్తం కుకింగ్ చేసేసి మంచిగా ముచ్చట్లు పెడదాం అనుకున్నాను. ధను ఇద్దరం కలిసి వంట చేద్దాం, నువ్వేం చేయొద్దు అని చెప్పి. అందుకే ఇంకా ధను వచ్చాక మేము కుకింగ్ స్టార్ట్ చేసాం. ధను వెజిటేరియన్, అందుకే ఈ రోజు అంతా వెజ్ వండుకున్నాం. గుత్తి వంకాయ చేద్దామని స్టార్ట్ చేసాం. వంకాయలు ఆయిల్ లో వేయగానే ఫౌంటైన్ లాగా ఎగుడుతున్నాయి. భయమేసింది ఆ ఆయిల్ అంతా ఎక్కడొచ్చి మొహం మీద పడుతుందో కానీ మొత్తానికి వంట అయితే ఎలాగోలా కంప్లీట్ చేసేసాం. మేమిద్దరం కలిసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంకా అవుతుంది అనుకుంటే అందుకే మేమిద్దరం కూర్చొని బాతా కానీ కమింగ్ టు ధను ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ లైఫ్. తెలిసి అందరికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి హూ విల్ మోటివేట్ యూ, ఎంకరేజ్, హూ ఇస్ ఆల్వేస్ విత్ యూ నో మ్యాటర్ వాట్. నేను ధను ఎలా మీట్ అయ్యామో చెప్తాము. దిస్ విల్ ఆల్వేస్ బి అ మెమరీ. క్యాబ్జెమినీ మా ఇద్దరు ఫస్ట్ కంపెనీ. నేను ఫ్రెషర్ గానే జాయిన్ అయ్యాను అండ్ ధను కూడా ఫ్రెషర్ గానే జాయిన్ అయ్యాను. ఫ్రెషర్స్ అందరికి ట్రైనింగ్స్ ఇస్తారు కదా. స్టార్ట్ అవ్వగానే సెకండ్ డే కి నాకు చాలా డౌట్స్ వచ్చాయి. మా అప్పుడు కరోనా కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. మెయిల్ లిస్ట్ ఓపెన్ చేసి ఎవరికొకరికి పింగ్ చేద్దాము డౌట్ కోసం అని చెప్పి మెయిల్ లిస్ట్ ఓపెన్ చేస్తే అందరు నార్త్ ఇండియన్సే. ధనలక్ష్మి అని చెప్పి తెలుగు పేర్లకు కనిపించింది. అండ్ అప్పుడు ధనుకి పింగ్ చేశాను. అలా స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్. అప్పటి నుంచి ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడము, ఇద్దరం కలిసి నేర్చుకోవడం, మా బాండ్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇంకొక కోఇన్సిడెంట్ ఏంటంటే మా బ్యాచ్ లో ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ ఉంటారు. ఆ 50 మెంబర్స్ ఒక్కొక్క ప్రాజెక్ట్ లోకి వెళ్లారు. కానీ మేమిద్దరం మాత్రం ఒకటే ప్రాజెక్ట్ లో. ఆ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడే నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఆ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడే నేను ప్రెగ్నెంట్. పెళ్ళప్పుడు గానీ, నా ప్రెగ్నెన్సీ అప్పుడు గానీ, నాకు ఎప్పుడు కుదరకపోయినా నా వర్క్ కూడా ధనువే కంప్లీట్ ఉంది కదా అని నేను చాలా ధైర్యంగా ఉండేదాన్ని. ఆ తర్వాత నేను మెటర్నిటీ లీవ్ కి వెళ్ళిపోయాను. మెటర్నిటీ లీవ్ నుంచి వచ్చేసరికి నేను వేరే ప్రాజెక్ట్ అండ్ ధను వేరే ప్రాజెక్ట్. ఆ తర్వాత మేమిద్దరము జాబ్ చేంజ్ అవుదామని ట్రై చేస్తున్నాము. ఫస్ట్ ధనుకి వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. అప్పుడే మెటర్నిటీ లీవ్ నుంచి వచ్చా కాబట్టి నేను ట్రై చేసిన జాబ్స్ అయితే నాకు రాలేదు. శాలరీ సరిపోవట్లేదు, డెఫినెట్ గా స్విచ్ అవ్వాలని చెప్పి చాలా గట్టిగా ట్రై చేశాను. ఇప్పుడు కూడా చాలా రిజెక్షన్స్ ఉన్నాయి. దాని వల్ల నేను చాలా డిప్రెస్ అయిపోయి లో ఉన్నప్పుడు ధను నన్ను చాలా సపోర్ట్ చేసి ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఎంకరేజ్డ్ మీ. వన్ ఫైన్ డే చాలా కష్టపడి ధను వాళ్ళ కంపెనీలోనే జాబ్ తెచ్చుకున్నాం. మేమిద్దరం ఇప్పుడు ఒకటే కంపెనీ. ఇద్దరికి ఏ డౌట్స్ వచ్చినా టీమ్స్ లో కనెక్ట్ అయ్యి మంచిగా డిస్కస్ చేసేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ధను ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. యు వర్ ఆల్వేస్ విత్ మీ ఇన్ మై అప్స్ అండ్ డౌన్స్. ఏ హ్యాపీనెస్ వచ్చినా, నాకు ఏ బాధ వచ్చినా ఫస్ట్ నేను షేర్ చేసుకునే ధనుతో. నేను ఒక 1 hour మాట్లాడానంటే నా ప్రాబ్లమ్స్ అన్ని ఎగిరిపోతాయి. వెరీ పాజిటివ్ పర్సన్. ఇన్ని డేస్ తర్వాత మేము మంచిగా టైం స్పెండ్ చేసి కూడా చాలా బాగా ఆడుకుంది ధనుతో. థ్యాంక్ యూ ధను ఫర్ కమింగ్.